సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పండగ సీజన్ లో పెద్ద సినిమాల తాకిడి కారణంగా కామ్ గా ఉండిపోయిన చిన్న సినిమాలన్నీ వరుసగా లైన్ పెడుతున్నాయి. మళ్లీ సంక్రాంతికే తెలుగు సినిమాలకు సంబంధించి పెద్ద సీజన్. ఈ లోపల వీళ్ళని బట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు సన్నద్ధమవుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ వారం కొంచెం ఎక్కువ నెంబర్ లోనే సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ప్రధానంగా ఆడియన్స్ అటెన్షన్ తీసుకుంటున్న చిత్రాలు చీకటి రాజ్యం, కుమారి 21F అని చెప్పుకోవచ్చు. లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యాన్ని చానాళ్ల తర్వాత ఆయన తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న సినిమాగా పేర్కొంటున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ దీపావళి కానుకగా గత వారం తమిళని పలకరించింది. మంచి రిపోర్ట్స్ దక్కించుకుంది. పోతే చీకటి రాజ్యం సినిమాకి సంబంధించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హడావిడి లేదనే మాట్లాడుకోవాలి. తెలుగు ప్రేక్షకులకు కమల్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానమే. కానీ ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ లో ఆయన సినిమాలకు పెద్ద క్రేజ్ లేదనే మాట్లాడుకోవాలి. అంటే తమిళనాడులో ఆయన సినిమాలకున్న ఫాలోయింగ్ తో పోల్చి చూసుకుంటే, అంటే అక్కడ కమల్ కి సంబంధించిన ఏ సినిమానైనా ఒకే రకంగా తీసుకుంటారు. కానీ ఇక్కడ దశావతారం లాంటి ఏదైనా స్పెషల్ హైలైట్స్ ఉంటేనే క్రేజీ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తారు, లేదంటే ఓ మామూలు సినిమాగానే చూస్తుంటారు. ప్రస్తుతం చీకటి రాజ్యం కూడా ఓ మామూలు సినిమా కేటగిరీలో ఉందని మాట్లాడుకోవాలి. ఇన్ కేస్ విడుదల తర్వాత సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే కమల్ మీద, ఆయన సినిమా మీద అభిమానాన్ని ప్రదర్శించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి తమిళ్లో వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే ఇది ఏ సెంటర్ ప్రేక్షకులు టార్గెట్ గా వచ్చిన సినిమాగా చెప్పుకుంటున్నారు. ఆ పైన ఎటు ఈ సినిమాని ఓ ఫ్రెంచ్ మూవీ ఆధారంగా రూపొందించడం జరిగింది. సో ఇంగ్లీష్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు చీకటి రాజ్యాన్ని ఓన్ చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏ సెంటర్స్ లో కనుక సినిమా మంచి పేరు తెచ్చుకుంటే కమల్ మీద అభిమానం ఉన్న మాస్ యూత్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించే అవకాశాన్ని ఊహించొచ్చు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే టాక్ వెరీ ఇంపార్టెంట్. ఇక కుమారి 21F సినిమా విషయానికి వస్తే ఈ వారం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాగా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి కథను అందిస్తూ నిర్మాతగా కూడా ఉన్నారు. అలానే ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేల్, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ ముగ్గురు కలిసి ఈ సినిమాకి బోల్డ్ అంత క్రేజ్ ని తెచ్చిపెట్టేశారు. ఆ పైన సినిమాలో కనిపిస్తున్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రేక్షకుల్లో ముఖ్యంగా యూత్ లో సినిమాపై క్రేజ్ ఏర్పడటానికి కారణమయ్యాయి. ఈ సినిమా కోసం దేవి చేసిన పాటలో సూపర్ హిట్, దెన్ సుకుమార్ క్రియేట్ చేసిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కుతూహల పెడుతుంది. అలాగే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా ప్రమోషన్ ద్వారా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్న అభిప్రాయమే కనిపిస్తా ఉంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లకు వచ్చేస్తుంది. మొదటి ఆట కంప్లీట్ అవగానే సినిమా విషయం ఏంటో తేలిపోద్ది. వీలైనంత తొందరగా చీకటి రాజ్యం, కుమారి 21F సినిమాలకు సంబంధించిన రివ్యూలతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.